మీనాకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అంటున్న ప్రభావతిని ఇంటి పని మనిషిని చేసిన సుశీలమ్మ. ఎలానో తెలుసుకుందామా అండి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ముందుగా మీరు లైక్ చేయండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఈరోజు ఏం జరిగింది అంటే, మీనా బాలు దగ్గరికొచ్చి, "ఇప్పుడు కారెందుకులెండి, ఇవన్నీ అనవసరంగా ఎందుకు? ఇవన్నీ మీరెందుకు తలనొప్పి పెట్టుకుంటారు" అనేసి మీనా చెప్పేసేసి వెళ్ళిపోతుంది. అయితే ఇక బాలు అయితే, "సరే మీనా నీ ఇష్టం. నీకు నచ్చినట్టు చెయ్యి" అంటూ ఇక బాలు అయితే చెప్తాడనమాట. ఇక బాలు తన ఫ్రెండ్ కూడా ఉంటారక్కడే. అయితే బాలు తన ఫ్రెండ్ ఉంటాడు. తన ఫ్రెండ్ ఇలా చెప్తాడు, "ఏంటి బాలు, ఏంటి ఇన్ని కష్టాలు నీకు? సో ఇంట్లో దొంగతనం జరిగిన విషయం మరి మీ బామ్మకు తెలుసా? మరి తెలిస్తే ఆవిడ ఊరుకుంటుందా? ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి ఇన్ని సమస్యలు?" అనేసి బాలు ఫ్రెండ్ అనంగానే ఇక బాలు కూడా, "అవునురా, ఏదో ఒకదాని తర్వాత ఒకటి టెన్షన్లు వస్తూనే ఉన్నాయి. బంగారం ఏమో దొంగతనం జరిగింది. ఎలా అయినా మా బామ్మకు ఫోన్ చేసి నేను చెప్తాను" అనేసి ఇక సుశీలమ్మకు ఫోన్ చేస్తాడు బాలు. అయితే, "ఏమైందిరా బాలు, ఏం జరిగింది?" అంటే ఇలా విషయం అంతా చెప్పేస్తాడు బాలు. అయితే, "నేనొస్తున్నాను. నేను లేకుండా ఇంకా ఈ సమస్య అయితే తెగేటట్టు లేదు" అనేసి సుశీలమ్మ అయితే బయలుదేరుతుంది. ఇంకా మరోపక్క ఏం జరుగుతుందంటే, తను సీరియల్‌కి డబ్బింగ్ చెప్తుంది గదా! ఆ షూట్‌లో ఉంటుందనమాట. అయితే ఇంకా ఆ పురిటి నొప్పులకి డబ్బింగ్ చెప్పాలి. అయితే తను చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే వెంటనే వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, "మమ్మీ, నువ్వు కనేటప్పుడు నేను చాలా బాధ పెట్టాను కదా! ఆ పురిటి నొప్పుల బాధేంటో నాకు ఈరోజు తెలిసింది. నాకు డబ్బింగ్ ఇంత కష్టమైతే అసలు నువ్వు ఆ కాన్పు చేసేటప్పుడు, ఆ డెలివరీ అయినప్పుడు నువ్వు ఇంకెంత బాధపడుంటావో నాకు అర్థమవుతుందమ్మా. చాలా బాధ అనిపించింది. నేను చూస్తేనే నాకు ఇలా అనిపిస్తే అసలు ఆ పెయిన్ ఎలా తట్టుకున్నారో ఏంటో. సారీ అమ్మా, నేను ఇన్ని రోజులు నిన్నేదైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు" అనేసి ఈ విధంగా మాట్లాడుతుంది. ఇంకా అసలు విషయం ఏంటంటే, ఇంకా సుశీలమ్మ వస్తుంది. వచ్చి, "ఏంట్రా సత్యం, ఏం జరిగింది? ఏంటసలు విషయం? నాకసలు ఏ విషయమో చెప్పకుండా దాస్తున్నాము" అనేసి సుశీలమ్మ అడంగానే, "ఏ విషయం అమ్మా? నేనే విషయం దాచాను" అనేసి సత్యం అంటాడు. "నాకు తెలీదనుకుంటున్నావా ఏ విషయం దాచావో? ఇంట్లో ఇంత దొంగతనం జరిగింది. అసలు ఈ విధంగా జరిగితే నాకు చెప్పాలని నీకు అనిపించడం లేదా? మీరందరూ ఇక్కడ బాధపడకుండా నేనక్కడ సంతోషంగా ఉండగలనా? ఏ నువ్వైనా ఫోన్ చేసి చెప్పే పని లేదా సత్యం" అంటే, "ఏమ్మా, నీకెలా తెలిసింది? మళ్ళీ నిన్నెందుకు బాధ పెట్టడం నాకు ఇష్టం లేక నేను సైలెంట్‌గా ఉన్నాను. బాలునేనా నీకు చెప్పింది ఫోన్ చేసి? చెప్పమ్మా, నువ్వు చెప్పు. బాలుయేనా నీకు ఫోన్ చేసిందంటే" "అవునురా, బాలుయే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాకు విషయం అంతా చెప్పాడు. ఈ ప్రభావతి వల్ల ఈ గొడవంతా అయ్యిందని, ప్రభావతి చాలా మీనా మీద దురుసుగా మాట్లాడిందని, తప్పు చేసిన మనోజ్‌ని ఏమనకుండా మీనాని పదే పదే తిట్టడం, మాట్లాడడం చేస్తుందనేసి, ఈ ప్రభావతి వల్లే వచ్చింది కదా అనేసి నేను ఇక్కడికి వచ్చాను" అంటూ సుశీలమ్మ ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రభావతి అయితే తను పని చేసింది మంచి పని కాదని తలదించుకొని ఉంటుంది. అయితే, "ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు మీరంతా? అసలు చెప్పరా, ఏం జరిగింది? మనోజు ఈ దొంగతనం చేయటం ఏంటి? దొంగిలించడం ఏంటి? అసలు మీరంతా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అసలు ఈ ప్రభావతి ఎందుకు వాడిని వెనకేసుకొస్తుంది? నువ్వైనా గట్టిగా సమాధానం చెప్పొచ్చు కదా" అంటే, "ఆ రోజు చాలా పెద్ద గొడవే జరిగిందమ్మా. ఇక నాన్నైతే అమ్మని బాగా కొట్టడం కూడా జరిగింది. మనోజ్‌నైతే ఇంక చంపే వరకు వచ్చారు. కానీ ఆ డబ్బులు ఎందుకు దొంగతనం చేశావురా" అంటే, "ఏదో వ్యాపారం మీద ఇలా అయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానమ్మా" అంటూ సత్యం ఈ విధంగా సుశీలమ్మ చెప్పేసరికి ఇక సుశీలమ్మ అడుగుతుంది, "ప్రభావతి, నువ్వు వెంటనే సారీ చెప్పాలి మీనాకి" అనేసి సుశీలమ్మ అంటే, సత్యం అంటాడు, "ముందు మా అమ్మకి చెప్పు, తర్వాత మీనాకి నువ్వు క్షమాపణ చెప్పాలి" అంటే, ఖచ్చితంగా నేనైతే అత్తయ్య గారికి నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను, కానీ ఈ పూలమ్మే అమ్మాయికి, ఈ మీనాకైతే నేను చెప్పను, చెప్పే ప్రసక్తే లేదు" అనేసి ఇక ఇలా అంటుంది ప్రభావతి. చాలా కోపం వస్తుంది బాలుకి, సత్యానికి, అదేవిధంగా సుశీలమ్మకు కూడా.
అదేంటి తప్పు చేసింది నువ్వే కదా ప్రభావతి. అసలు ఆ డబ్బులు దొంగతనం చేసింది మనోజు. అసలు మీనా నగలను తాకట్టు పెట్టాల్సిన అవసరమే లేదు. అది తన పర్మిషన్ లేకుండా మీరు తాకట్టు పెట్టారు మీనా బంగారాన్ని. కనీసం తనకి క్షమాపణలు కూడా చెప్పకుండా మీరు ఇంత ధీమాగా ఎలా బతుకుతున్నారు అనేసి సత్యం, సుశీలమ్మ గట్టిగా వార్నింగ్ ఇస్తారు ప్రభావతికి. అయితే నేనైతే చెప్పను ఈ పూలమ్మే అమ్మాయికి అసలు నన్ను అస్సలు మీరు మాట్లాడొద్దు అనేసి ప్రభావతి అనగానే సుశీలమ్మ చాలా కోపం వస్తుంది. అసలు నువ్వు పూలమ్మే అమ్మాయి అనేసి ఇందరి ముందు నువ్వు ఆవిడ్ని చాలా బాధపడుతున్నావు మీనాని. మరి నిజంగానే అత్తయ్య గారు తను నిజంగా పూలమ్మే అమ్మాయే కదా. నువ్వు మాట్లాడకు ప్రభావతి. నీ పెళ్ళైనప్పుడు అసలు మీ నాన్న నాకేమిచ్చాడు, మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి అనేది నీకు తెలియకుండా, నీ గతమేదో నువ్వు తెలుసుకోకుండా నీ ఇంటికి వచ్చిన కోడల్ని వీళ్ళందరి ముందు ఇంత అవమానపరుస్తున్నావే. నీది ఆ రోజు ఎలా ఉంది నీ స్థితి అనేది నీకు తెలియట్లేదా? నీ పుట్టింటోళ్ళు ఏ విధంగా ఉన్నారు, నీ బతుకు ఎలాంటిది అనేసి మేము ఎప్పుడూ ఏ మాట అనలేదు. ఇప్పుడు కొంచెం నువ్వు నా కొడుకు ద్వారా నువ్వు బాగుపడేసరికి పూలమ్మాయి అమ్మాయి అనేసి దాన్ని పదే పదే మనోవేదనకి గురి చేస్తున్నావు. ఇది అసలు కరెక్ట్ కానే కాదు ప్రభావతి. నువ్వు క్షమాపణలు చెప్తావా లేదా మీనాకి అంటే నేనైతే చెప్పను. సరే నువ్వు చెప్పనంటున్నావు కదా, సరే ఓకే అనగానే సత్యం అంటాడు, ఇక మీ ఇద్దరే చూసుకోవాలంటే లేదమ్మా నేను విడాకులు ఇచ్చేస్తాను, ఈ ప్రభావితో నేనైతే బ్రతకలేను. మీనాకి క్షమాపణ చెప్పనప్పుడు నేనెందుకు తనతో కాపురం చేయాలి? తప్పంతా తను చేసి ఇంకా కోడలికి సారీ చెప్పకుండా ఇట్లా ఎన్ని రోజులని ఉంటుంది అనేసి ఇక సత్యం అయితే ఈ విధంగా మాట్లాడతాడు. అయితే అప్పుడు సుశీలమ్మ అంటుంది, ఏమోరా నా కొడుకు ఇష్టమే ప్రభావతి, వాడు ఏదంటే అది. లేదు మీ ఇద్దరు మా పల్లెటూరు వస్తా అంటే రండి, ప్రాబ్లం లేదు. నేనెందుకు వస్తాను అక్కడికి, నేనైతే రానని ప్రభావతి అంటుంది. లేదు అంటే ఇక్కడే ఉండి నీ పనులు నువ్వే చూసుకో. మీనా అయితే అసలు ఏ పనులు చేయదు. మీనా చేసే పనులన్నీ కూడా నువ్వే చేయాలి. మీనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన పనులు తనైతే చేయదు పనులు. నువ్వు క్షమాపణ చెప్తే ఓకే మీనాకి. లేదు అంటావా ఇక నీ పరిస్థితి మాత్రం ఇదే. నువ్వే పనులు చేసుకోవాలి, నువ్వే వంటలు చేసుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, గిన్నెలన్నీ నువ్వే తోముకోవాలి అనేసి ఈ విధంగా సుశీలమ్మ అయితే సమాధానం చెప్తుంది. సో ఈ విధంగా అయితే సుశీలమ్మ అంటుంది, ప్రభావతి అయితే నేను చేయను అనేసి ఇక ఈ విధంగా అయితే అవుతుంది. ఇక ఎట్లయితే పని మనిషిని చేస్తారు ప్రభావతిని ఆ ఇంటికి. సో ఇదండి జరిగిన ఎపిసోడ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా అయితేనే ప్రభావతి ఒక్క మీనాకి క్షమాపణ చెప్తే అయిపోతుంది కానీ ఇక ఏమంటారు చిన్న గోడు దాకా పోయేది కొండను దాకా తెచ్చుకుందనమాట. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, మీనాకి క్షమాపణ చెప్తుందా లేదా అనేది కింద కామెంట్లో తెలియచేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ముందుగా తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.